స్పెషల్ ఫోకస్. పొగరు పట్టిన తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించాడు. బడుగు జీవుల జోలికొచ్చిన బ్రిటిష్ పాలకులపై భగ్గుమన్నాడు. అతని ఉడుకు నెత్తురు ఉప్పెనై ఉద్యమం చేస్తే ఆయన పట్టిన తాండ్రగొడ్డలి చండ్ర నిప్పులు కక్కింది. అలాంటి మన్యం దొరకు మర ఫిరంగులు ఎక్కుపెట్టి ఒక్కసారి 100 గుళ్ళు పేల్చితే ఆ అగ్గి పిడుగు అల్లూరి ఈ దేశం కోసం అమరుడయ్యాడు. స్వతంత్ర భారతం కోసం ప్రాణత్యాగం చేశాడు. సీతారామరాజు నేల కొరిగి 100 ఏళ్లవుతూ ఉన్నా నేటికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. అసలు అల్లూరి విప్లవకారుడా, స్వాతంత్ర సమరయోధుడా? తెలుగు నేలపై పోరాట పటిమ చూపిన సీతారామరాజుకు 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా అధికారిక గుర్తింపు ఎందుకు దక్కలేదు? నేను రాజు, బిగ్ టీవీ నుంచి. భారత స్వతంత్ర ఉద్యమంలో ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని నడిపిన ఒక వ్యక్తి గురించి చెప్పడానికి విశాఖ నుంచి 160 కిలోమీటర్ల జర్నీ చేసి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడే ఆయనకి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మహోన్నతమైన వ్యక్తిని పట్టుకుని చంపింది ఎక్కడ, ఆయన్ని ఖననం చేసింది ఎక్కడ, ఆయన సమాధి ఉన్నది ఎక్కడ, ఎందుకు భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్న భారత ప్రభుత్వం స్వాతంత్ర ఉద్యమకారుడిగా ఎందుకు గుర్తించలేదు? ఆయన స్వాతంత్ర ఉద్యమకారుడా, విప్లవకారుడా? అసలు ఆయన ఎవరు చూపించే ప్రయత్నం చేస్తాను, రండి. అల్లూరి సీతారామరాజు తెలుగు నేలపై ఉద్భవించిన మహావీరుడు. బ్రిటిష్ క్యాంపులో వణుకు పుట్టించిన ధీరుడు. తెల్లదొరల సైన్యానికి మన్యంలో 3 చెరువుల నీళ్లు తాగించిన యోధుడు. భారత స్వాతంత్ర్యం కోసం, భారతీయుల విముక్తి కోసం బ్రిటిష్ దొరలకు ఎదురు తిరిగిన ఒకే ఒక్క మన్యం వీరుడిగా అల్లూరి ఖ్యాతి గడించాడు. అయినా ఆయనకు ఇప్పటికీ దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు రాలేదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మొక్కుబడిగా తలచుకోవటం తప్ప ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదు. సీతారామరాజు జయంతికి ఓ పూలమాల, ఆయన వర్ధంతికో శ్రద్ధాంజలి తప్ప స్వాతంత్ర్య ఉద్యమకారుడిగా ఆయన్ను ఎన్నడూ కీర్తించలేదు. భారత ప్రభుత్వం నేటికి అల్లూరిని విప్లవకారుడిగానే చూస్తోంది తప్ప స్వతంత్ర సమరయోధుడిగా గుర్తించటం లేదు. ఈ దేశం తెల్లదొరల పాలనలో మగ్గిపోతున్న సమయంలో మన్యం ప్రజల హక్కు కోసం, తెలుగు నేలకు స్వేచ్ఛ కోసం పోరాడి 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. తన తిరుగుబాటుతో బ్రిటిష్ సైన్యానికి కంటి మీద కొనుకు లేకుండా చేశాడు. 3 పోలీస్ స్టేషన్లను బద్దలు కొట్టి ఉద్యమ జ్వాల రగిల్చాడు. అలాంటి మన్యం వీరుడు అమరుడై 100 ఏళ్లవుతున్నా భారత ప్రభుత్వం తరపున దక్కాల్సిన గుర్తింపు దక్కలేదనేది వాస్తవం. అల్లూరి సీతారామరాజు స్వతంత్ర సమరయోధుడా, విప్లవకారుడా? ఇప్పటికీ ఎందుకు విప్లవకారుడిగానే ఉండిపోయాడు? భారత ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుడిగా ఎందుకు అల్లూరి సీతారామరాజుని గుర్తించలేకపోతుంది అనేది అర్థం కావట్లేదు. అసలు అల్లూరి సీతారామరాజు నిజంగానే స్వతంత్ర సమరయోధుడిగా పోరాటం చేశాడా, నేటికి అటు గిరిజనుల కోసం పోరాటం చేసినటువంటి విప్లవకారుడిగా ఉండిపోయాడా? ప్రస్తుతం మనతో పాటు అల్లూరి సీతారామరాజు హిస్టరీని స్టడీ చేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టు పిన్ని వెంకట సత్యనారాయణరావు గారు ఉన్నారు. ఏం సార్, అసలు అల్లూరి సీతారామరాజు విప్లవకారుడు అనుకోవాలా, స్వతంత్ర సమరయోధుడు అనుకోవాలా? ఏం చెప్తారు అసలు? అల్లూరి సీతారామరాజు పేరు చెప్తే తెలియని వారు ఎవరు ఉండరండి. అయితే అల్లూరి సీతారామ చరిత్ర తెలిసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే నా ఉద్దేశంలో ప్రభుత్వమే కారణం. ఎందరో స్వాతంత్ర సమరయోధులకి గుర్తింపు ఇచ్చి ఇప్పటికీ వారి వర్ధంతులు, జయంతులు ఘనంగా నిర్వహిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి సీతారామరాజుకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదండి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజుకు స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తింపు ఇవ్వలేదు అధికారికంగా.
సుభాష్ చంద్రబోస్ కూడా విప్లవవాది అయినప్పటికీ ఆయన గుర్తింపు ఇచ్చారు. ఆయన పేరుతో కాయిన్ రిలీజ్ చేశారు, స్పెషల్ స్టాంప్ రిలీజ్ చేశారు. అల్లూరి సీతారామరాజుకి మాత్రం ఆ ప్రాధాన్యత దక్కలేదు. ఆయన జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించడానికి మేము చేసిన కృషి ఫలితంగా కొంత న్యాయం జరిగింది. కానీ అల్లూరి సీతారామరాజు పోరాటం 1922 నుంచి 24 వరకు విశాఖ, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో జరిగింది. అయితే ఆ 2 ఏళ్లలో ఆయన ఏం చేశాడు, ఎవరి సహకారంతో ఉద్యమం నడిపారు అనే వాస్తవాలు మాత్రం ఇప్పటికీ బయట ప్రపంచానికి తెలియలేదు. అలా తెలియకపోవడం వల్లే సీతారామరాజు ఈవేళ విప్లవకారుడిగానే ఉండిపోయాడు అనుకోవచ్చా? ఏం చెప్తారు? అది పాలకుల నిర్లక్ష్యం అండి. అప్పటి పాలకులు గాంధీ కూడా అల్లూరి సీతారామరాజును విప్లవకారుడిగానే పరిగణించారు అనేది ఒక ప్రచారంలో ఉన్న వాస్తవం కావచ్చు. అయితే ప్రస్తుత పాలకులైనా సరే అల్లూరి సీతారామరాజు పోరాటానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇప్పటికైనా ఆయన్ని దేశ స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికీ కూడా పుస్తకాల్లో కానీ పిల్లలకు పాఠాలు చెప్పే విషయంలో కానీ అల్లూరి సీతారామరాజు స్వతంత్ర సమరయోధుడు, బ్రిటిషర్స్ని ఎదిరించినటువంటి వ్యక్తి అంటారు. ఆ స్థాయి గుర్తింపు పుస్తకాలకినూ మనుషుల్లో మాట్లాడుకోవడానికే ఉంది, కానీ ప్రభుత్వ పరంగా ఎందుకు రాలేదనుకుంటున్నారు అసలు? దానికి కారణం పాలకులు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధంగా వ్యవహరించిందండి. రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం కొంత ప్రాధాన్యత ఇచ్చింది, వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అక్కడ పాలకులను బట్టి ఆ వైఖరి మారుతుంది తప్ప ఆయన పోరాటాన్ని గుర్తించి వాస్తవంగా ఆయన గురించి బయట ప్రపంచానికి భవిష్యత్ తరాలకు తెలియజేసే ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో జరగలేదనేదే నా అభిప్రాయం. అంటే కేంద్రం నిర్మిస్తున్నటువంటి ఈ గిరిజనుల మ్యూజియానికి సంబంధించి మీరు వన్ ఆఫ్ ది మెంబర్గా కూడా పనిచేస్తున్నారు. దీనిని బట్టి ఇప్పుడు ఆ నిర్మాణాల్లో భారత ప్రభుత్వం అటు సీతారామరాజుకి కానీ గిరిజనులకు కానీ ఏ స్థాయి గుర్తింపు తెచ్చే పనిలో ఉందనుకుంటున్నారు? మీరు ప్రభుత్వాలను ఏం కోరుతున్నారు? ప్రధాని మోడీ కూడా దేశ స్వాతంత్రోద్యమంలో ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు. అయితే గిరిజనులు కూడా దేశ స్వాతంత్రోద్యమంలో భాగస్వాములు అయ్యారనే విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పడానికి ఇటువంటి మ్యూజియంలు కొన్ని రాష్ట్రాల్లో చేపడుతున్నారు. అందులో భాగంగా లంబసింగిలో సుమారు 75 కోట్ల రూపాయల వ్యయంతో మ్యూజియం నిర్మిస్తున్నారు. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు వెనుక ఉండి 2 ఏళ్ల స్వాతంత్ర పోరాటాన్ని నిర్వహించిన గిరిజనులకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ మ్యూజియంలోని. ప్యారలల్గా అల్లూరి సీతారామరాజు కూడా కొంత గుర్తింపు లభిస్తుంది. అయితే దానికి ముందు 2 ఏళ్ల స్వాతంత్ర అల్లూరి పోరాటానికి సంబంధించిన వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. 1922 నుంచి 24 వరకు విశాఖ, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో ఏం జరిగిందనేది, అల్లూరి సీతారామరాజు ఎవరి సహకారంతో ఏ విధంగా స్వాతంత్ర ఉద్యమం నడిపాడు అనేది వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియలేదనే నా అభిప్రాయం ఇప్పటికీ. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అయితే ఏ 2 పుస్తకాల్లో కూడా ఒకే సమాచారం ఉండట్లేదు, అది డిఫర్ అవుతుంది. అందువల్ల దాని మీద సమగ్ర పరిశోధన జరగాలి. బ్రిటిష్ కాలం నాటి రికార్డులు అలాగే ప్రభుత్వం వద్ద రికార్డులు కంపేర్ చేసి వాస్తవాలను ప్రభుత్వమే అధికారికంగా ఒక అల్లూరి సీతారామ చరిత్రని బయట ప్రపంచానికి తెలియజేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. 1924లో చనిపోయినటువంటి అల్లూరి సీతారామరాజు ఇది 2024 100 సంవత్సరాలు అవుతుంది. కానీ భారత ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుడిగా గుర్తించకపోవడం ఈ ప్రాంతవాసిగా కూడా ప్రభుత్వం గుర్తించాలి, సరైన గుర్తింపు ఇవ్వాలనేది సీతారామరాజు కోసం పరిశోధన చేస్తున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది చెప్తున్నారు. 2022లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతికి భీమవరంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే విగ్రహావిష్కరణ జరిగింది. అంతకు మించి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వామిగా, స్వతంత్ర సమరయోధుడిగా అల్లూరికి గుర్తింపు దక్కలేదు. మన్యం వీరుడు అమరుడై 100 ఏళ్లైన నేపథ్యంలో సీతారామరాజు తాలూకు జ్ఞాపకాల్ని, స్మారకాల్ని చూపించే ప్రయత్నంలో భాగంగా కొయ్యూరు మండలంలోని మంప గ్రామాన్ని సందర్శించింది బిగ్ టీవీ. భారత స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి ఇప్పుడే ఎందుకు సీతారామరాజు గురించి మాట్లాడుతున్నామంటే, ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే సీతారామరాజు ఎవరికీ తెలియనటువంటి వ్యక్తి కాదు, కానీ సీతారామరాజుకి సరైన గుర్తింపే లేదనుకోవాలి. ఇది ప్రస్తుతం సీతారామరాజు చివరి రోజు గడిపినటువంటి ప్లేస్. ఈ ప్లేస్లోనే ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇది ఒక విగ్రహంగా కాకుండా ఒక పూజా మందిరంగా, ఒక ఆలయంగా పూజిస్తున్నటువంటిది ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటిది అయితే మనం చూస్తున్నాం. ఇది నేను చూపించిపోయే ఈ ప్రదేశం అంతా కూడా అల్లూరి సీతారామరాజు
చివరిసారిగా చివరి క్షణాలు గడిపినటువంటి ప్లేస్. ఈ గ్రామం పేరే మంప. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గిరిజన ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ మంప గ్రామంలో అల్లూరి సీతారామరాజు చివరిసారిగా తన చివరి క్షణాలను గడిపారు. 1924లో అల్లూరి సీతారామరాజు చనిపోయారు. ఇది 2024. ఇప్పటికీ 100 సంవత్సరాలు అల్లూరి సీతారామరాజు చనిపోయేటువంటి సంవత్సరాలు. అయితే ఇప్పటికీ నిజం చెప్పాలంటే అటు ఎలాంటి గుర్తింపు పొందనటువంటి ఒక నాయకుడిగా, ఒక స్వతంత్రోద్యమ కారుడిగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ ప్లేస్ని చూపిస్తున్నానంటే ఇది అల్లూరి సీతారామరాజు చివరిసారిగా గడిపినటువంటి ప్లేస్. సుదూరంగా కనిపిస్తున్నటువంటి ఆ కొండలను మనం ఒకసారి చూడొచ్చు. నిత్యం ఎక్కడ ఎలాంటి పోరాటం చేసినా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ నాయకుల్ని ఎవరి మీద ఎక్కడ ఏ విధమైనటువంటి దాడులు నిర్వహించి గడగడలాడించినా చివరిగా ఆ కొండల్లో మాత్రమే తను ఉండి ఈ కనిపిస్తున్నటువంటి ఈ కొలను ప్లేస్ ఏదైతే ఉందో ఈ కొలంలోకి వచ్చి స్నానం చేసి సూర్య నమస్కారం చేసేది తనకొక దినచర్యగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలా ఉన్నటువంటి టైంలోనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్తూపం ఏదైతే ఉందో మనం ఒకసారి చూడొచ్చు. ఆ మామిడి చెట్టు దూరంగా ఉన్నటువంటి ఆ మామిడి చెట్టు దగ్గర నుంచి సీతారామరాజు కొలంలోకి దిగి స్నానం చేసి తిరిగి ఈ స్తూపం దగ్గరికి వచ్చి సూర్య నమస్కారం ఇలా తిరిగి సూర్య నమస్కారం చేసుకుంటున్నటువంటి సమయంలోనే అటు బ్రిటిష్ సైనికులందరూ కూడా వచ్చి అల్లూరి సీతారామరాజుని బంధించి తీసుకువెళ్లారని చెప్తూ ఉంటారు. ఇక్కడ స్థానికంగా ఇదే గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే మీకు మీ పెద్దవాళ్ళు కానీ అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ చెప్పే ఉంటారు కదా, ఎక్కడ అల్లూరి సీతారామరాజు ఉండేవారు ఏంటి అని చివరిసారికి ఇక్కడ అని. అసలు మీకేం తెలుసు? మాకేం తెలుసు అంటే మేము మధ్యలో వచ్చాం సార్. అక్కడ ఉన్నారు, గృహం ఉంది. ఆ దగ్గర ఒక 5 కుటుంబాలు బతుకుతారట ఆ గృహంలోని. అక్కడే ఉండేవారట. ఉండి అక్కడి నుంచి వచ్చేసి ఇలాగ వచ్చి ఇక్కడ తాను చేసి సూర్య నమస్కారం చేసుకుంటేవారట. సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు అప్పుడు పట్టుకున్నారట. పట్టుకొని రాజేంద్రపురం తీసుకెళ్ళారంట సార్. రాజేంద్రపురం తీసుకెళ్ళి అక్కడ చెట్టు గట్టి పెట్టేసి కొట్టేసి చంపేసి చెడిపాడ తీసుకెళ్ళి దాని పచ్చారంట. సమాజం అంటే ఈ గిరిజన గూడాల్లో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అల్లూరి సీతారామరాజు గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు అంటే సీతారామరాజు అటు మన్యం వీరుడుగానే కాదు, ఎంతో మంది గిరిజనుల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ముఖ్యంగా అటు బ్రిటిష్ పాలకులకు ముచ్చెమటలు పట్టించినటువంటి సీతారామరాజు 100 ఏళ్ల క్రితం ఇదే ప్లేసులో ఇక్కడే చివరిసారిగా బ్రిటిష్ సైనికుల చేతికి చిక్కాడు. మభ్యపెట్టి మాయ చేసి అటు అల్లూరి సమాచారం ఇచ్చినటువంటి కొంతమంది వల్ల అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైనికులకు చిక్కినటువంటి ప్లేస్ ఇది. అయితే ఇక్కడ మంప అనే గ్రామంలో అల్లూరి సీతారామరాజుని పట్టుకున్న తర్వాత రాజేంద్ర నగర్ అనే ఒక ప్లేస్కి అయితే తీసుకువెళ్ళారు. ఆ ప్లేస్లో ఏం జరిగింది, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అల్లూరి సీతారామరాజుని ఏం చేశారు, ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు, ఎలాంటి కష్టాలు అనుభవించాడు అనేది చూపిస్తాను. కానీ ఇప్పటికీ ఈ గిరిజన గ్రామం అంతా కూడా మంప గ్రామం ఇంకా అభివృద్ధికి ఆమడ దూరానే ఉంది. పేరుకే అల్లూరి సీతారామరాజు నివాసం ఉన్నటువంటి ప్రాంతంగా గుర్తింపు ఉన్నా కూడా ఇప్పటికీ ఏ విధమైనటువంటి డెవలప్ లేదు. ఈ గ్రామాలకే కాదు నేటికి కూడా అల్లూరి సీతారామరాజుకి ఏ విధమైనటువంటి గుర్తింపుని అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటిది లేదు. ఒకసారి రాజేంద్ర నగర్ వెళ్దాం. అక్కడ ఏ ప్లేస్లో అల్లూరిని చివరిసారిగా ఉంచారు, అక్కడ ఏం చేశారో చూపించే ప్రయత్నం చేస్తాం. మన్యం ప్రజల్లో భయాన్ని పుట్టించేందుకు కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెంలోని ఓ చింత చెట్టుకు అల్లూరిని కట్టేసింది బ్రిటిష్ సైన్యం. అక్కడే అత్యంత కర్కశంగా కాల్చి చంపింది. నేటి తరాలకు అల్లూరి త్యాగం అర్థమయ్యేలా అక్కడ కొన్ని స్మారకాలను ఏర్పాటు చేశారు. ఆ పక్కన ఉన్నటువంటిది ఒక చిన్న చింత చెట్టు. ఈ చింత చెట్టుకి ఏ విధమైనటువంటి చరిత్ర లేకపోవచ్చు, కానీ ఈ చింత చెట్టు నాటినటువంటి ప్లేస్కి మాత్రం ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన్యంలో గిరిజనుల్ని వణికించినటువంటి బ్రిటిష్ సైనికుల్ని గడగడలాడించినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తుది శ్వాస విడిచింది ఈ ప్లేస్లోనే. ఎందుకంటే అటు మంప గ్రామంలో సూర్య నమస్కారం చేసుకుంటున్నటువంటి అల్లూరి సీతారామరాజును బంధించి తీసుకొచ్చినటువంటి బ్రిటిష్ సైనికులు
కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం అనే ఈ ప్లేస్లో ఉన్న ఒక భారీ చింత చెట్టుకి కట్టి అల్లూరి సీతారామరాజుని గుడాలనే మేజర్ గుడాలనే బ్రిటిష్ సైనికుడు కాల్చి చంపాడు. అయితే గత 10 సంవత్సరాల వరకు ఆ చెట్టుకు సంబంధించినటువంటి మోడు ఉన్న తర్వాత కాలంలో అది పూర్తిగా ధ్వంసం అయిపోవడంతో ఇక్కడ గుర్తుగా మరో చింత చెట్టు నాటి ప్రస్తుతం ఆ జ్ఞాపకాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఏ ప్లేస్ని చూసినా కూడా అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన చివరి క్షణం అంటే తన తుది శ్వాస విడిచినటువంటి ప్లేస్ కావడంతో దీన్ని మొత్తం చుట్టూ ఇక్కడ ఒక చింత చెట్టు నాటడం, ఎదురుగా మరొక ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇంత ప్లేస్ ఉన్నా కూడా అంటే ఇతర ఏ మెమోరియల్ అయినా ఎంతో డెవలప్ చేసేవాళ్ళు, కానీ అల్లూరి సీతారామరాజు ఇప్పటికీ కూడా ఒక విప్లవకారుడిగానే ప్రభుత్వం దృష్టిలో ఉన్నారు. కానీ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి నాయకుడిగా, నేతగా ఇప్పటికీ గుర్తింపు పొందలేదనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అల్లూరి సీతారామరాజుకి సంబంధించి ప్రతి ఒక్కడు మన్యం వీరుడు, స్వతంత్ర ఉద్యమ పోరాట యోధుడు, అదేవిధంగా గిరిజనుల పాలిట వాళ్ళందరూ ముఖ్యంగా చూస్తే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, సైనికుల్ని గడగడలాడించినటువంటి వాడు, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైనటువంటి వ్యక్తి. ఇట్లాంటి మాటల్ని చెప్తూ ఉంటారు. కానీ చూస్తున్నాం కదా, ఎక్కడో విశాఖపట్నానికి దాదాపుగా 160 కిలోమీటర్ల దూరంలో ఇంత అల్లూరి సీతారామరాజుకి సంబంధించినటువంటి గుర్తులు, అక్కడ మెమరీస్ ఉన్నా కూడా వాటిని ఎక్కడ సంరక్షిస్తూ డెవలప్ చేసినటువంటి పరిస్థితి లేదు. కనిపిస్తున్నటువంటి వాళ్ళల్లో అంటే అల్లూరు సీతారామరాజుతో పాటుగా గాం గంటదొర, గాం మల్లుదొర, జోనంగి పండుపడాల్ వీళ్ళందరూ ఈ బ్రిటిష్ సైన్యంతో పోరాడినటువంటి గిరిజన వీరులు, అల్లూరి సీతారామరాజుకి తోడున్నటువంటి వీరులు. ఇదే ప్లేస్లో అల్లూరి సీతారామరాజుని అటు మేజర్ గుడాల్ కాల్చి చంపి ఆ తర్వాత ఆయన పార్థివ దేహాన్ని అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అసలు ఈ సీతారామరాజుకి సంబంధించిన ఏమైనా ఉంటాయి? అలా మీరు ఎప్పుడు పుట్టారు, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు ఇప్పుడైతే 50 సంవత్సరాలు. మరి ఏ రకంగా జరిగిందో మాకు తెలియదండి. మరి నేను ఉండడం మాట 50 సంవత్సరాలు బట్టి ఉన్నాను. ఈ సీతారామరాజుని ఇక్కడే చంపారనేది మీ పెద్దవాళ్ళు చెప్పుంటారు కదా, విన్నారా మీరు? ఉన్నాం. అయితే ఆయన ఆ చెరువులో సూర్య నమస్కారాలు చేసేటప్పుడు పట్టుకుని మంచాన్ని కట్టేసి రాజేంద్రపాలెం తీసుకొచ్చారు. రాజేంద్రపాలెం తీసుకొచ్చి ఇక్కడ చంపేసి కృష్ణదేవిపేట సమాధి చేశారు. అంటే ఇక్కడ చింత చెట్టుకి కట్టేశారంటారు కదా, ఆ చింత చెట్టు దాని ఆనవాళ్ళు మీకు ఏమైనా తెలుసా? మీరు పుట్టిన దగ్గర నుంచి పెరిగిన వరకు మీరు ఎప్పుడైనా చూసారా? ఆ మోడే తెలుసండి. ఆ మోడే తెలుసు. ఆ మోడే తెలిసింది కాబట్టి ఆ చెట్టు కట్టిన బొమ్మలు కూడా బిల్డింగ్లో ఉండేవి. దాన్ని పెట్టి మేము చెప్పదలుచుకోపోదు. అంటే ఇప్పుడు ఎందుకు అక్కడ ఒక చెట్టుని పాతారు? ఆయన గుర్తింపుకి చెట్టు పాతాం. బ్రిటిష్ సైన్యం చేతిలో అత్యంత కర్కశంగా కాల్చివేతకు గురై ఈ దేశం కోసం ప్రాణాలొదిలిన మన్యం వీరుడు అల్లూరిని కృష్ణదేవి పేటలో ఉన్న తాండవ నది ఒడ్డున దహనం చేశారు. అక్కడే ఆయన స్మారకంగా సమాధిని నిర్మించారు. అల్లూరి నిజ స్వరూపాన్ని తెలియజేసే ఫోటోను ఏర్పాటు చేసి నిత్యం ఆ విప్లవ జ్యోతి వెలిగేలా చూస్తున్నారు. ఈ ప్రదేశాన్ని గతంలో టూరిజం శాఖ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించిన తరువాత పట్టించుకోకుండా వదిలేసింది. సో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలం నుంచి ఇక్కడ జరిగేటటువంటి అరాచకాలని ఈయన సహించలేక మన్యం వాళ్ళని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈయన వాళ్ళ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇక్కడ స్టేబుల్ అవ్వడం జరిగింది. సో అలాగే బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడం, అలా యుద్ధం చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని అణచివేయడం కూడా మన సీతారామరాజు గారు చేయడం జరిగింది. సో అలాంటి కార్యక్రమంలో ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు మా ఊర్లోనే కొంతమంది పూర్వీకులు అంటే పెద్దవాళ్ళు, ఆయన పేరు భాస్కర్ బాబు గారు అని అంటారు మా ఊర్లో. సో వాళ్ళు ఈయనకి ఆశ్రమం ఇచ్చారని, సో వాళ్ళ దగ్గర ఉంటూ ఇక్కడే ఆయన ఈ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేస్ దగ్గరే తపస్సు చేసుకోవడం, మెడిటేషన్ చేయడము, ఇక్కడ నుంచే ఆయన ఆపరేటింగ్ చేయడం అనేది చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఆ కారణాలతోనే సీతారామరాజు చివరి మజిలీగా ఇక్కడికి తీసుకొచ్చి దాన సంస్కారాలు చేశారనేది మీ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పడం ఏమైనా తెలుసా? అలాగని కాదు కానండి, అక్కడ రాజేంద్రపాలెం అనే ఊర్లోని సీతారామరాజు గారిని బ్రిటిష్ వాళ్ళు ఒక చెరువులో స్నానం చేస్తుండగా చూశారన్నట్టు ఆయన అక్కడే షూట్ చేసి
ఆయన యొక్క దేహాన్ని ఒక మంచం పైన కట్టి మంచానికి తోడు పెట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడ ఆయన యొక్క దహన సంస్కారాలు చేశారని చెప్పేసి మా పెద్దలు చెప్తూ ఉంటారు. అల్లూరి సీతారామరాజు చనిపోయిన ఈ 100 ఏళ్ల కాలంలో అసలు ఏం జరిగి ఉంటుంది, ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజుని ఎంతవరకు అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నది, అసలు ఆయన మెమరీస్కి సంబంధించి ఎంతవరకు కాపాడుతుంది అనేది చూపించే ప్రయత్నంలో బిగ్ టీవీ అటు మంప గ్రామం వెళ్ళాం. ఆ మంప గ్రామంలో అల్లూరి సీతారామరాజుని ఏ విధంగా అటు బ్రిటిష్ సైనికులు బంధించారు, ఆ తర్వాత రాజేంద్రపాలెం వెళ్ళాం. అక్కడ మేజర్ గుడాలు ఏ విధంగా అటు అల్లూరి సీతారామరాజుని కాల్చి చంపారనేది చూపించే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రతి మనిషి చివరి మజిలీ, ఎందుకంటే ప్రాణం లేకపోయినా కూడా ఆ పార్థివ దేహాన్ని చివరి మజిలీగా ఎక్కడ దహన సంస్కారాలు చేస్తారని చెప్పినటువంటి అదే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇదే ఆ చివరి మజిలీ అల్లూరి సీతారామరాజు ఆ పార్థివ దేహం చేరినటువంటి చివరి ప్లేసు ఇదే కృష్ణదేవిపేట. చాలామంది కేడీపేట అంటారు. కృష్ణదేవిపేటకి ఎంతో చరిత్ర ఉంది. అల్లూరి సీతారామరాజు అటు బ్రిటిష్ సైనికుల మీద అధికారుల మీద మూకుమ్మడి దాడులు చేసినటువంటి సమయంలో ఈ కేడీపేట పోలీస్ స్టేషన్ కూడా అంటే దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి ఆయుధాలను సొంతం చేసుకున్నటువంటి కీర్తి కూడా అల్లూరి సీతారామరాజుకు ఉంది. అట్లాంటి వ్యక్తి ఎక్కడ దాదాపుగా ఇక మొంప గ్రామంలో ఇక్కడికి 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మొంప గ్రామం సంబంధించి అక్కడ బంధించడం, అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాజేంద్రపాలెం అనే గ్రామానికి తీసుకొచ్చి అక్కడ చింత చెట్టు కట్టి కాల్చి చంపినటువంటి తర్వాత ఆయనకి సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్లేస్కి అంటే తాండవ నది ఒడ్డున ఈ కృష్ణదేవిపేటలో ఉన్నటువంటి తాండవ నది ఒడ్డున ఈ ప్లేస్లో కనిపిస్తున్నటువంటి ఇదే అల్లూరి సీతారామరాజు ఖననం చేసిన తర్వాత నిర్మాణం చేపట్టినటువంటి ఆయన సమాధి. నిత్యం ఇక్కడ దీపం వెలుగుతూనే ఉంటుంది. అల్లూరి సీతారామరాజు ప్రతిరూపం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా విగ్రహాల్లో ఆ రూపం ఎవరో తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళు బ్రిటిష్ అధికారుల దగ్గర నుంచి సేకరించినటువంటి ఒక ఫోటోను మాత్రం నిత్యం వస్తున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఇక్కడ కృష్ణదేవిపేటలోని ఒక పార్క్ని అల్లూరి సీతారామరాజు చెందినటువంటి మెమోరియల్ పార్క్ని ఒక దాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలుగు నేలపై తప్ప భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఎక్కడా అల్లూరి ప్రస్తావన లేకపోవటం సరైంది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి ఘనమైన నివాళి అర్పించింది. కానీ భారత ప్రభుత్వం ఎందుకు సీతారామరాజుని స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నేతాజీ, భగత్ సింగ్ లాంటి వాళ్లను కీర్తించే సర్కార్ అల్లూరిని విస్మరించటం వెనుక విషయమేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అల్లూరి సీతారామరాజుకు దక్కాల్సిన గౌరవం, కీర్తిని దక్కేలా చేస్తే ఆ మన్యం వీరుడి ప్రాణత్యాగానికి ఓ అర్థం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్రోద్యమానికి ముందు అసూలు బాసిన నేతాజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వాళ్ళని గుర్తించిన భారత ప్రభుత్వం అల్లూరిని సరిగ్గా గుర్తించలేదని ఆయన అభిమానుల్లో నేటికి ఆవేదన కలుగుతుంది. అల్లూరి చనిపోయి 100 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ భారత పార్లమెంట్లో ఆయన ఫోటో కానీ ఆయన విగ్రహం కానీ ఏర్పాటు చేయకపోవడం బాధాకరం అంటున్నారు. ఇప్పటికైనా పోస్టల్ స్టాంపు రిలీజ్ చేయడంతో పాటుగా కాయిన్స్ పై ఆయన ప్రతిమను ముద్రించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారత ప్రభుత్వం అల్లూరిని నేటికి విప్లవకారుడిగానే చూస్తుంది తప్ప భారత ఉద్యమం కోసం పోరాడినటువంటి నేతగా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి సీతారామరాజుకి సరైన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, అల్లూరు జిల్లా. ఇది ఇవాల్టి ఫోకస్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.